విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సంకల్పించింది. పంపిణీ విధానాలను సరిచేసి అన్ని రాష్ట్రాలకు సక్రమంగా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు దేశంలోని అన్ని రెగ్యులేటరీ సంస్థలతో ఈ నెల 29న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ సమావేశం కానున్నారు. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విద్యుత్ రంగాన్ని సంస్కరించేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సమాయత్తమవుతోంది. విద్యుత్ పంపిణీ విధానాన్ని సమీక్షించాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు విద్యుత్ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని తప్పుపట్టిన ఆయన ఆయా రాష్ట్రాల వైఖరి కారణంగా గ్రిడ్ వైఫల్య సమయంలో దాదాపు 60 కోట్ల మంది అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించిందని వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 29న అన్ని రెగ్యులేటరీ సంస్థలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. It's also necessary that the state regulators, because ultimately the national power grid, they only they are just like trunk lines, but distribution is taken up by the respective state governments, by their regulatory authorities will have to be strengthened, and they need to be, their grid also has to get some more independent. 2003 విద్యుత్ చట్టానికి సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని మొయిలీ గుర్తు చేశారు. విద్యుత్ను తస్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు. కింది స్థాయి అధికారులు పూర్తి నిబద్ధతతో పనిచేసినప్పుడే విద్యుత్ చోరీలకు అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. Act of 1963 needs to be amended. 2003 needs to be amended. That is also we are contemplating that, with regard to the governance and also the compliance of the power grid codes. So power grid code should get some teeth. That is, somebody has to be held responsible. పవర్ గ్రిడ్లన్నింటినీ అనుసంధానం చేసేందుకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటుందని మొయిలీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పరిస్థితి లేనందున దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, గోవా రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ గ్రిడ్ ను మిగతా గ్రిడ్లతో అనుసంధానిస్తే డిమాండ్ మేరకు విద్యుత్ అందించవచ్చని పేర్కొన్నారు. గ్రిడ్ల అనుసంధాన ప్రక్రియను జనవరి 2014 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.